రాజకీయాలు రక్త సంబంధాలను వేరు చేస్తాయన్న మాట నిజమే అనిపిస్తోంది. కేశినేని కుటుంబ కలహాలు చూస్తుంటే విజయవాడ ఎంపీగా తెలుగుదేశంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన నానికి రాజకీయంగా అవరోధాలు మొదలయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన కేశినేని నాని పార్టీ పరాజయం పాలయ్యాక సైలెంట్ అయ్యారు. వ్యాపార పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా తెలుగుదేశంలో తన ఉనికికే ముప్పు తెచ్చే కార్యకలాపాలు జరగడాన్ని నాని జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత సోదరుణ్ణి తనపై రాజకీయంగా ఉసిగొల్పుతున్న అధిష్టానం తీరుపై భగ్గుమంటున్నారు. అన్నాదమ్ముల మధ్య మంటలు రేపి చలి కాచుకోవడం సరికాదని ఆయన చెప్పకనే చెప్తున్నారు. చివరికి తను రాజీనామాకు సిద్ధమైనట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన పని అయిన తెలుగుదేశం పార్టీ ఈసారైనా గెలుపు తీరాలకు చేరాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలలు కంటోంటే కుమారుడు లోకేష్ తీరు వల్ల మళ్లీ గత ఎన్నికల ఫలితాలే పునరావృతం కానున్నాయని పరిశీలకులు అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయంలో నారా లోకేష్ బాబు వ్యాఖ్యానాలు తీవ్ర దుమారం రేపుతున్నట్లు తెలుస్తోంది. తిరువూరు సభ వ్యవహారం ఓవైపు చిచ్చు రేపుతోంటే దాన్ని చల్లబరచకుండా నానికి సభకు సంబంధమేముంది అని అనడం సరికాదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అసలు లోకేష్ బాబు ఏం మాట్లాడతారో ఆయనకే సరిగ్గా తెలియదని, తనను రాష్ట్రంలో తిరగకుండా నియంత్రించాలని కేవలం మంగళగిరికే పరిమితం చేస్తే మంచిదని ఆ పార్టీ నేతలే తమ నాయకుడితో మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరువూరులో తెలుగుదేశం నిర్వహించిన సభ ఈ విభేదాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. తిరువూరులో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం సభను నిర్వహిస్తున్న క్రమంలో సాక్షాత్తు అధిష్టానమే నానిని ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని, తమ్ముడు చిన్ని అన్ని చూసుకుంటాడని చెప్పడం నాని అహాన్ని బాగా దెబ్బతీసింది. రాజకీయంగా తనను అణగదొక్కేందుకే ఈ కుట్రలు షురూ అయ్యాయని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. అందుకే తనెట్టి పరిస్థితుల్లోనూ తిరువూరు సభకు హాజరుబోవట్లేదని ఫేస్బుక్ సాక్షిగా ప్రకటించారు. తిరువూరు సభకు నాని రాకపోతే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టవుతుందని కొందరు తెలుగుదేశం పెద్దలు నాని వద్దకు రాయబారానికి వెళ్లారు. అయితే వారితో నాని చాలా నిష్కర్షగా మాట్లాడినట్టు తెలుస్తోంది. తనను సభ ఏర్పాటుకే రావద్దని అధిష్టానం స్పష్టంగా ఆదేశించిందని, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నానని చెప్పారు. అలా కాదు, మీకోసం వేదికపై ప్రత్యేకంగా సీట్ కేటాయించామని చెప్తే మర్యాద లేనప్పుడు ఆ ప్రోటోకాల్ ఎందుకు, తనకేమాత్రం అవసరం లేదని ఖరాఖండిగా చెప్పేశారు. తన తండ్రి పట్ల తెలుగుదేశం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కూతురు కేశినేని శ్వేత 11వ డివిజన్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిన శ్వేత తన రాజీనామా లేఖను మేయర్ రాయన భాగ్యలక్ష్మికి సమర్పించారు. తన రాజీనామాను ఆమోదించాక పార్టీకి గుడ్ బై చెప్తారని అన్నారు. ఈ సందర్భంగా శ్వేత తిరువూరు సభకు కేశినేని నానికి ఏంటి సంబంధమని లోకేష్ అడిగారని, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ నానికి సంబంధం ఉండదా, అయినా అలాంటి వారి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోనని ఘాటుగా అన్నారు. నాని పదవుల కోసం వెంపర్లాడరని, మూడోసారి కూడా విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచి తీరుతారని శ్వేత స్పష్టం చేశారు. ఈ పరిస్థితి చూస్తుంటే యువనేత తీరే తెలుగుదేశానికి తీవ్ర నష్టం కలిగించేలా ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.